ఈ సంవత్సరం దేవుడు మనకు చేసిన వాగ్దానం, ఆకాశం ఉన్నంత వరకు నేను మీ సింహాసనమును నిలిపేదను. ఆ వాగ్దానాన్ని మన సంఘాల పట్ల, కుటుంబాల పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మనందరికీ మెండుగా విస్తరించును గాక. దేవుని బిడ్డలారా, మంచిది. ఉదయాన ముత్తుకూరు ఆరాధన మహిమకరంగా దేవుడు జరిగించాడు. అలాగే నెల్లూరు సిటీ బ్రాంచ్లో కూడా దేవుడు మహిమకరంగా ఆరాధన జరిగించాడు. తర్వాత మరలా ముత్తుకూరులో బరియల్ కార్యక్రమాన్ని జయప్రదంగా దేవుడు జరిగించాడు. మన సంఘం ఎంత ఆశీర్వదించబడిన సంఘం అంటే బిడ్డలారా, నేను అనుకోలేదు బిడ్డలు అట్లా స్పందిస్తారని. కుటుంబం మీద ఒక్క రూపాయి భారం పడకుండా అంతా బిడ్డలు భరించి వాళ్ళు ఎంత సంతోషించారంటే, సంఘం విలువ తెలిసింది వాళ్ళకి ఈరోజు యేసునామంలో. అంతే తల్లి, ఎవరి విలువ తెలిసింది? సంఘం విలువ తెలిసింది. వాళ్ళకి తెలిసింది, నాకు తెలిసింది, అందరికీ తెలిసింది. బిడ్డలు బాగా స్పందించారు, ఉన్నదాన్ని చాచారు. కాబట్టి కుటుంబం మీద అసలు భారమే లేకుండా దేవుడు సహాయం చేశాడు. మన సంఘాన్ని రాబోయే రోజుల్లో ఇంకా సమృద్ధిగా ఆశీర్వదించును గాక. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి దేవుడు ఇక్కడ దాకా మనల్ని తీసుకొని వచ్చాడు. ఈ ఎల్లాయిపాలెం చివరి సాయంత్రకాల కూటం ఇంతవరకు మహిమకరంగా జరిగించిన దేవుడు ఇక ముందు కూడా మహిమకరంగా జరిగిస్తాడు. కొద్ది మాటలు మనం ధ్యానం చేసి మనము బయలుదేరి వెళదాం. ఈ రాత్రి కాలం కోసం చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకా సువార్త, దైవజనుడు లోకా గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. లోకా సువార్త 21వ అధ్యాయం 36వ వాక్యం. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. చదివిన ఈ వాక్యాన్ని దేవుడు మనందరికీ అర్థమగునట్లు బోధిస్తూ ఉండగా, ఎవరైతే వాక్యానుసారంగా బ్రతకాలి అని తీర్మానించుకుంటారో అట్టి వారికి మన దేవుడు సహాయము చేసి వాక్యపు త్రోవలలో మన బిడ్డలందరినీ స్థిరపరచునుగాక. గట్టి చేద్దాం, ఆమేన్. బిడ్డలారా, మంచిది. ఇక్కడ మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలి అని చదివాం. మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలి. ఎప్పుడు నిలవబడాలి అంటే, రెండవసారి మరలా మన దేవుడు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా దిగి వస్తాడు. మేఘారుడై దేవదూతలు ఆర్భటించి బూరలు ఊదినప్పుడు ఆయన మేఘముల మీద మరలా మన కోసం భూమి మీదకి దిగి వస్తాడు రెండోసారి. ఆయన ఆ విధంగా దిగివచ్చి ఆయన చేయవలసిన కొన్ని కార్యాలు పూర్తి చేసిన తర్వాత, అనగా ఇశ్రాయేలు దేశాన్ని ప్రపంచ దేశాల బారి నుంచి విడిపించిన తర్వాత, ఆయన యెరూషలేము సింహాసనం మీద కూర్చొని 1000 సంవత్సరాలు మరలా భూమిని పరిపాలిస్తాడు అని కొందరి బైబిల్ పండితుల వాదన. మనం కూడా దాన్ని నమ్ముతున్నాం. 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ళు భూమిని పరిపాలించకముందు 7 ఏళ్ళు మధ్యాకాశంలో 7 ఏళ్ళు మధ్యాకాశంలో సంఘాన్ని తీసుకుని వెళ్ళి వీళ్ళు పడిన కష్టానికి 7 ఏళ్ళు సంఘాన్ని తీసుకుని వెళ్ళి మధ్యాకాశంలో పెట్టి ఈ
భూమి మీద బ్రతుకున్నప్పుడు భక్తులు దేవుని కొరకు పడిన కష్టాన్ని బట్టి, భక్తిపరులు దేవుని కోసం ఎంత కష్టపడ్డారో, ఎంత ఖర్చు పెట్టారో, ఎంత ఖర్చు అయిపోయారో, దేవుని కొరకు ఈ భూమి మీద వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో అన్నిటికీ లెక్క అడగటం, అందరి మధ్య గౌరవించటం, ఘనపరచటం, మెప్పు వారికి ఇవ్వడం, తగిన బహుమతి వారికి అనుగ్రహించటం. ఈ విధంగా 7 ఏళ్ళు నీతిమంతులకి ఆయన న్యాయం తీర్చి వారికి తగిన బహుమతులు ఇచ్చి నెక్స్ట్ వారు పరలోకంలో లేదా భూమి మీద ఏ అధికారాలు సొంతం చేసుకోవాలి అన్నీ నిర్ధారిస్తాడు. దీనిని మనము పిల్లరా మొదటి తీర్పు న్యాయ సింహాసన తీర్పు అంటారు. దీన్ని న్యాయ సింహాసన తీర్పు అంటే పరిశుద్ధులకు జరిగే న్యాయం. రెండోది మహిమగల సింహాసన తీర్పు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మహిమగల సింహాసన తీర్పు వచ్చి అన్యులకి, ఇజ్రాయేలీలకి. ధవళ సింహాసన తీర్పు వచ్చి పాపులకి, కేవలం పాపులకి. ఈ న్యాయ సింహాసన తీర్పులో మనుష్య కుమారుని ఎదుట నిలబడాలి. మనం మనుష్య కుమారుని ఎదుట నిలబడాలి అంటే శక్తి గలవారుగా ఉండాలంట. మళ్ళా శక్తి లేని వాళ్ళు నిలబడలేరు. మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు అంటే న్యాయ సింహాసనపు తీర్పులో అందరు నిలబడరు, కానీ శక్తి కలిగిన వాళ్ళు మాత్రమే నిలబడతారు. అంటే పరిశుద్ధులు మాత్రమే నిలబడతారు. అంటే దేవుని రక్తంలో కడగబడి విమోచించబడిన వారు మాత్రమే నిలబడతారు. జయించిన వారు మాత్రమే నిలబడతారు చివరికి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, జరగబోయే వీటన్నిటిని మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. యేసు ప్రభు వారే చెప్తున్నారు ఈ మాట. మరలా మనుష్య కుమారుడు వస్తాడు అంటే నేను వస్తాను, నా ముందు మీరు నిలబడాలంటే శక్తి కలిగి ఉండాలా. ఆ శక్తి వచ్చేటట్లుగా మీరు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రార్థన ఆత్మతో నిండి ఉండండి. ప్రార్థన మర్చిపోకుండా మెలకువ అంటే నిద్రపోకుండా మేలుకోమని కాదు, జాగ్రత్త, వాచ్. చుట్టుపక్కల చూసుకుంటూ ఉండాలా. ఎవరు వస్తున్నారా, ఎప్పుడు ఏ సాతాను ఎక్కడి నుంచి దాడి చేస్తాడా, నా ఆత్మీయస్థితి ఎట్టుంది, నన్ను ఎక్కడ దొంగిలిస్తాడా, నా జీవితాన్ని ఎక్కడ కోలదొస్తాడా అని వాచ్మెన్ లాగా మెలకువగలిగి చూసుకుంటూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ శక్తిగల వారమగునట్లుగా ఈ భూమి మీద జాగ్రత్తగా బ్రతకమని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతోటి చెప్పిన మాట ఈ మాట. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే మనుష్య కుమారుని ఎదుట నిలవబడటానికి శక్తి మనకు అనుగ్రహించబడాలంటే మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి శక్తి గలవారం అవ్వాలంటే ఏం చెయ్యాలి అనేది ఆ పై వచనాల్లో మనం చదివితే, మనుష్య కుమారుని ఎదుట రేపు న్యాయసింహాసన తీర్పులో మనం అందరం నిలబడాలంటే చాలా చెయ్యాలి. కానీ ఒక్క పాయింట్ చెప్పేసి నేను ముగిస్తా ఈరోజు. మీరు ఆ 21వ అధ్యాయం అంతా పైన చదువుకుంటా వస్తే ఏముంటో తెలుసా? అయ్యా, నువ్వు అంత్యదినాల్లో మరలా వస్తావు కదా, నీ రాకడ మరలా జరిగినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు జరుగుతాయి అంటే యేసుక్రీస్తు వారు యుద్ధాలు, కరువులు, భూకంపాలు అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. అన్నీ చెప్పుకుంటూ వచ్చి వీటన్నిటిలో మీరు కలవరపడద్దు, మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఆయన అక్కడ చెప్పిన మంచి మాట 34వ వచనం చూడండి. ఇప్పుడు అది ఈరోజు మన ధ్యాన వాక్యం. 34వ వచనం యేసు ప్రభువు చెప్తున్నారు, మీ హృదయాలు ఒకవేళ తిండి వలననో, మత్తు వలననో, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మనుష్య కుమారుని ఎదుట నిలవబడటానికి శక్తి గలవారుగా మారాలంటే భక్తిపరులుగా భూమి మీద చలామణి అవుతున్న దేవుని బిడ్డలు హృదయాలు మందముగా ఉండకుండున్నట్లు జాగ్రత్త పడాలి. హృదయాలు మందం అవ్వకూడదు తల్లి. మీ హృదయాలు కనుక మందముగా ఉన్నాయి అనుకో, ఆ దినము వచ్చినప్పుడు అది మీకు ఉరిగా మారిపోద్ది. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. మనుష్య కుమారుని ఎదుట మీరు నిలవబడటానికి శక్తిగల వారుగా మారాలంటే ఆ దినము వచ్చినప్పుడు అది మీకు ఉరిగా మారకూడదు.
ఆశీర్వాదకరంగా మారాలి అంటే ఏం చేయాలి ప్రభువా? ఏం చేయాలంటే మీ హృదయాలు మందంగా ఉండకూడదు, మీ హృదయాలు మందమైపోకూడదు, మొద్దుబారిపోకూడదు. హృదయాలు సిద్ధపాటు కలిగి రెడీగా ఉండాలి. మీ హృదయాలు ఎలా మందమైపోతాయి, ఎందువల్ల మందమైపోతాయి అంటే 3 విషయాలు చెప్పారు అక్కడ. 1 తిండి, 2 మత్తు, 3 ఐహిక విచారం. ఫస్ట్ది చెప్పండి. ఫస్ట్ది తిండి, 2ది మత్తు, 3ది ఐహిక విచారం. ఈ 3 భక్తి పరుల్ని ఈడ్చుకెళ్ళిపోతాయంట చివరికి. ఈ 3 నీతిమంతులు సైతం దేవుని దినంలో లేపబడకుండా, దేవుని ఎదుట నిలవబడడానికి శక్తి లేకుండా చేస్తాయంట. ఈ 3టిని కానీ మనం గుర్తుపెట్టుకోకపోతే, ఈ 3టి విషయంలో మనం జాగ్రత్త వహించకపోతే, ఏమరపాటుగా ఉంటే ఈ 3 కలిసి మనలని దేవుని ఎదుట నిలవబడకుండా అడ్డగిస్తాయి. ఆ రోజున దేవుని రాకడ దినం మనకు ఉరిగా మారిపోద్ది. అందుకే ఈరోజు రాత్రి ప్రభు యేసయ్య చెప్తున్నాడు, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. సుభాషిణమ్మ తల్లి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేల్ పాస్టర్ జాగ్రత్తగా ఉండాలి. సలోమక్క విషయమై సలోమక్కే జాగ్రత్తగా ఉండాలి. సుభాషిణ తల్లి విషయమై సుభాషిణ తల్లి జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయెల్ పాస్టర్ విషయమై ఇజ్రాయెల్ పాస్టర్ జాగ్రత్తగా ఉండాలి. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరు, మనకు మనమే జాగ్రత్తగా ఉండమని చెప్పింది సాదాసేదా వ్యక్తి కాదు, మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు వారే. మీ విషయమై మీరు జాగ్రత్త, బీ కేర్ఫుల్, బీ కేర్ యువర్ సెల్ఫ్. మీ విషయమై మీరే జాగ్రత్త, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రభువా మాకు మేమే జాగ్రత్తగా ఉండాలా? అవును. ఏ విషయాలయ్యా? తిండి, మత్తు, ఐహిక విచారం. ఇది వినేదానికి చాలా సిల్లిగా చిన్నది కనపడుతుంది, కానీ ఒక భక్తిపరుని జీవితాన్ని ఎంత దారుణంగా ముంచేస్తుందో కొన్ని విషయాలు మనం విని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డ, మొదటి నంబర్ 1, ప్రార్థనా పరుణ్ణి కానీ భక్తి పరులను కానీ దేవుని దినం అనగా రాకడలో ఆయన ఎదురు నిలవబడకుండా అడ్డగించేది మొదటిది తిండి. ఏందది? మొదటిది తిండి. తిండి గురించి బైబిల్ గ్రంథంలో మనంగా చదివితే చాలా మాటలు మనకు వ్యతిరేకంగా కనపడతాయి. నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకి కత్తి పెట్టుకో. ఏలువాడి సమక్షంలో నువ్వు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆలోచించుకుని జాగ్రత్తగా కొద్దిగా తిను. సామెతలు రాష్ట్ర పౌలు మరి సొలొమోను గారి మాట, ఏలువాడి సమక్షంలో నువ్వు భోజనాన్ని కూర్చున్నప్పుడు అధికంగా తినద్దు, తక్కువ తిను. ప్రసంగి గ్రంథంలో రాయబడింది, దేశానికి రాజుగా ఉండాలంటే దేశానికి రాజులుగా ఉండేవాళ్ళు భోజనం ఎప్పుడు చేయాలో రాశారు దేవుడు బైబిల్లో. ప్రసంగి గ్రంథంలో భోజనం ఎప్పుడు చేయాలంటే 3వ అధ్యాయంలో ఉంటుంది. భోజనం ఎప్పుడు చేయాలంటే ఉదయాన్నే లేచి ప్లేట్లు తినటం కాదు, మత్తులగుటకు కాక బలమునందుటకే భోజనం చేయాలంట. చెప్పండి, తిండి ఎలా తినాలి మనము? మత్తులగుటకు కాక బలమునందుటకే. అంటే అన్నం తినడం ద్వారా, టిఫిన్ చేయడం ద్వారా, కాస్త బిర్యానీ తినడం ద్వారా మనకి ఏం కలగాలంటే మొత్తు కలగకూడదు. ఏం కలగాలి డేవిడ్? బలము. అప్పుడు బలం పొందాలంటే మనం ఎంత తినాలా? 3 ప్లేట్ల. ఈరోజు చాలామంది తెలియదు పాపం. తిండిపోతుతనం ఎక్కువగా ఉండడం వల్ల ఏమైపోద్దంటే మందం అయిపోద్ది హృదయం దేవునిలో. అంతకే తల్లి, తిండి ఎక్కువైందంటే మందం వచ్చేస్తుంది. అనా మందమేనా? ప్రార్థన ఉందన్నా అనా, మీరు పోయేసారన్నా ఏమన్నట్టుండవు, ఏం లేదు నన్ను మీరు పోయేసారండి అన్న. ఏందిరా సంగతి అంటే బిర్యానీ 3 పూటలు తిన్నాడు, ఇంక కదలట్లే మనిషి. కొంచెం పడుకో అనిపిస్తుంది. అదే కడుపు కొంచెం ఖాళీగా ఉండింది అనుకో, వస్తున్నా అవునా వస్తున్నా. కడుపు నిండా తిని చూడండి, ఖాళీగా వెళ్తిగా తిని చూడండి, మీకే అర్థమైపోద్ది. దేవుని వాక్య సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒక దేశాన్ని పరిపాలించే రాజు అనుకూల సమయమున భోజనం చేయాలి, మత్తులగునంతగా తినకూడదంట, బలము నొందుటకే భోజనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
ఎందుకు ఈరోజు భోజనం గురించి చెప్పుకుంటున్నాం, తిండి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అంటే, రేపు దేవుని ఎదుట నిలబడకుండా మనల్ని ఆపేసేది తిండి. ఏం పాస్టర్ గారు ఇంత ఘోరంగా చెప్తున్నారు మీరు, తిండి మనల్ని ఇంత చేస్తుందా? అవును చేస్తుంది. తిండి ఎక్కువ తిన్నామంటే ప్రార్థన లేకుండా చేస్తుంది. తిండి ఎక్కువ తిన్నామంటే ఇంక తిండి తినగానే తిండి అన్నతో పాటు తమ్ముడు కూడా అడిగి కాసుకుంటాడు. తిండి బాగా తిన్నామనుకో నెక్స్ట్ ఏందన్నా నిద్ర, అన్నదమ్ముళ్ళు పడుకో వాల్చేయి తల వాల్చేయి అంటదంతే. ఇంకా ఫుల్గా దీన్ని ఏసీ పెట్టుకుని మంచం పోకున్నామంటే సాయంత్రం 9, 8, 7కి లేచేది. ఇంకా ఈ మధ్యలో ప్రార్థన లేదు, బగ్గి లేదు, వాకి లేదు, ఏం లేదు, స్తోత్రం. మళ్ళీ 7 గంటలు లేచి మళ్ళా 8 దోశ, 4 బోండా, 4 చపాతీ తిన్నారంటే మళ్ళీ 9 కానీ పడిపోయారంటే ఆకాశం కూడా లేదు. ఇంకా ఇక మళ్ళీ ఉదయం 7కి చూసారా బిడ్డ. అక్క మనకు కొంచెం తమాషాగా ఉంది, కానీ దీని గురించి వివరించాలంటే ఒక బాధ్యత ఉండాలి. అది నా మాట మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. తిండి మనల్ని దేవుని ఎదుట నిలబడకుండా ఆపేస్తుంది. అయితే భక్తి పనులు ఎట్ చేస్తారు తెలుసా? మితంగా తింటారు. పౌలు గారు ఏం చెప్పారు తెలుసా? అన్నిటిలో మనం మితముగా ఉండాలి అని రాశారు పత్రికల్లో. ఎట్లా ఉండాలి? అన్నిట్లో మితముగా. పరుగు పందెం ముందు పోరాడువాడు మితంగా ఉంటాడంట. పరుగు పందెంలో పరిగెత్తాల్సిన అథ్లెట్స్, ఒలింపిక్స్లో పరిగెత్తాలనుకున్న వాళ్ళనా కొండ తింటారా? కొండ బిర్యానీ తింటారా? పరిగెత్తే వాళ్ళు కొండ బిర్యానీ తిన్నారు అనుకో వెళ్ళిపోంటారు ముందు. పరుగు పందాల్లో పరిగెత్తేవాళ్ళు, ఈ పోటీల్లో పాల్గొనేవాళ్ళు మనలాగా కొండ బిర్యానీ తినరు. అంత వాళ్ళకి లిమిట్లు అంతే, అంతవరకే తినాలా. ఆకలిగా ఉంటుంది, పెరగత ఉంటుంది, అట్టే ఉండాలి మీరు అని చెప్తారు. బాడీకి అలసట రాకూడదు, అసలు అలసట లేని పదార్థాలు తినాలి. వాళ్ళు పరిగెత్తడానికి వీలుగా ఉండాలి. పరుగు పందెంలో పోరాడువాడు మితంగా ఉంటాడని బైబిలే చెప్పింది. మనది ఆత్మీయ పరుగు పందెం. భక్తి అనేది ఆత్మీయ పరుగు పందెం. ఈ ఆత్మీయ పరుగు పందెంలో పరిగెత్తుతున్న ఓ విశ్వాసి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అమ్మా, నువ్వు నేను మితముగా ఉండాలి. తిండిలో కూడా. అసలు తిండిలోనే మితం ఉంటే పరిగెత్తగలుగుతాం. పౌలు గారు ఇంకా ఏమన్నారంటే, అందరికి వాక్యం చెప్పి నేనే భ్రష్టుని అయిపోతానేమోనని నన్ను నేనే నలగొట్టుకుంటున్నాను అన్నాడు పౌలు గారు. వాక్యం చెప్పిన తర్వాత, వాక్యం బోధించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతాను, నాకు భయం వేసి నన్ను నేనే నలగొట్టుకుంటున్నా అంటే పౌలు గారు 3 పేటలు తిన్నాడా? లేదు, ఆయన కూడా మితంగానే తిన్నాడు. ఏదైనా నువ్వు వాక్యం చెప్పటం మాకు అర్థం కావట్లేదు, నాకు తినాలంటే భయం వేస్తుంది. మాకు డేవిడ్ ఈ వాక్యం ఏం వేస్తుంది? మనకి భయం వేస్తుంది. అందుకే బైబిల్ చెప్పింది, బలమును అందటానికే తినాలి కానీ మత్తు లగటానికి మనము తినకూడదు. నువ్వు తినే తిండి వల్ల నీకు మత్తు రాకూడదు, బలం కలగాల. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు, ఒక పేగు ఖాళీగా ఉన్నప్పుడే పైకి లేచి. మన వల్ల కాదు, ఉత్తమ మాటలు మన వల్ల కాదు. బాగా రుచిగా ఉందంటే ఇప్పుడు దేవుని ఇప్పుడు పెట్టడం తయారు తెలుసా? కొంచెం తినండి సార్. అబ్బే ఏందన్నది మీరు అసలు ఏంది మధ్య తినట్లా? ఏయ్ డేవిడ్ కొంచెం ఖాళీగా లేద్దాం అనుకుంటే ఒప్పుకోవట్ల బిడ్డలో. ఇస్రాయల్ పాస్టర్ ఫుల్గా తినాలా, నిద్రపోవాలా, ప్రార్థన కూడా చేయలేక. పాస్టరా నువ్వు బాగా తినాలా, మా కోసం నువ్వు ప్రార్థన చేసేది ఫుల్గా పెట్టి. ఇంకా ఇస్రాయల్ పాస్టర్ మీకోసం ప్రార్థన చేసేది, చేస్తాను తల్లి, కొంచెం పెట్టమ్మా, భలే ఉందమ్మా, కొంచెం పెట్టమ్మా, ఫుల్గా తిని అనేది ఇంటికి పోయి పాస్టర్ అమ్మ మంచం దుప్పటి దిండిట్టి సుభాష్ ప్రార్థన చేయమని నీ కోసం మీకు నువ్వు చేయలే, నేను పొద్దున్న చేస్తాను. కానీ ఇది దిండి ముందు ఫుల్గా తినడం వల్ల, తిండి ఎక్కువ తినడం వల్ల మత్తు వచ్చేస్తుంది. లాస్ట్ మాట, కెరీతు వాగు దగ్గర ఏలియా గారు ఉన్నప్పుడు ఏలియా గారికి దేవుడు 2 ప్లేట్లు భోజనం పంపించాడా? 1 రొట్టె పంపించాడా? ఉదయాన 1 రొట్టె, అస్తమయం 1 రొట్టె. ఉదయం రొట్టెను మాంసమును, సాయంకాలం మందు రొట్టెను మాంసమును అని రాయబడింది బైబిల్లో. దేవుడు పెట్టిన భోజనం ఒక్కదే. సాయంత్రం పూట మర్యాదగా చపాతీలు తినండి అని అంటాం. కానీ సాంబార్ ఇడ్లీ కనపడిందంటే ఆమె నీకు అంతే.
వీడు ఏదో చపాతి తినాలని అనుకుంటాం కానీ మనము సాంబార్ ఇడ్లీ కనపడింది ఇస్రాయల్ పాస్టర్ చెప్పిన వాక్యం పెట్టిపోద్దు. సాంబార్ ఇడ్లీ తినచ్చు కానీ మొత్తు రాకూడదు, మనకి బలమును అందడానికే తినాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, మీ విషయమై మీరే జాగ్రత్త. సుభాష్ తల్లి, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. ఎవడో వచ్చి మిమ్మల్ని ఉద్ధరించడు, మీకు మీరే తీర్మానం తీసుకోవాలి. ఓహో, భక్తి పరులు ఇష్ట ప్రకారం తినకూడదు, ఎక్కువగా తినకూడదు. తింటే మత్తు వస్తుందే రేపు దేవుని ఎదురు నిలబడనీయకుండా చేసేస్తాడు సైతాన్ గాడు. హృదయం మందమైపోద్ది. హృదయం మందం కాకూడదు అనుకుంటే తిండి మితంగా ఉండాల. బైబిల్ గ్రంథంలో మన పితరులు అలాగే తిన్నారు. ఏలియా గారికి దేవుడు కాకుల ద్వారా రొట్టె మాంసం. ఆ తర్వాత ఇంకొకసారి యెజెబెలు రాణి ఏలియా గారిని చంపేయాలని అనుకున్నప్పుడు ఏలియా గారు భయపడిపోయి అడవిలోకి పారిపోయి ఆయన భయంతో బదరీయ వృక్ష కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడి ప్రార్థన చేస్తాం, ప్రభువా నా పితరుల కంటే నేను ఎక్కువనేమి కాదు నాయన, నా ప్రాణం తీసుకో అని ఆయన దిగులుతో, వేదంతో, నిరాశతో ప్రార్థన చేసి దుఃఖానికి ఏడుపుకి నిద్రపోయాడు. కొంతసేపటి తర్వాత ఎవరో అతను తట్టి లేపుతున్నారు. ఏలియా పైకిలే. కళ్ళు తెరిచి చూస్తే ఎవరు చెప్పండి ఆయన? సుబ్బరవ. ఎవరు? పరలోకం దిగి వచ్చిన దేవదూత ఏలియాని తట్టి లేచారు, చూశాడు. ప్రైజ్లాడు దేవదూత గారు, వందనాలండి. వందనాలు ఏలియా, ప్రైజ్లాడు. పడుకోమంటావా? అటు కాదులే కానీ నీకోసం నేను భోజనం తీసుకొని వచ్చా. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి నీకోసం భోజనం తీసుకొని వచ్చా. దేవదూత గారు, కొండ బిర్యానీ తెచ్చావా? మర్చిపోయావా? వస్తా కొండ బిర్యానీ తెచ్చావా? అది చెప్పు ముందు. కొంచెం మనకి అది రోటీ ఉండాలా, దాంట్లో కొంచెం అట్లా చికెన్ ఉండాలా. ఏమైనా తెచ్చావా? హైదరాబాద్ దమ్ బిర్యానీ ఏమైనా తెచ్చావా? ఎగస్ట్రాల పడబాక ఏరియా. చెప్పండి బాబా, అట్లయితే చెప్పండి ఏం తెచ్చారు? అటు చూడు అంటే నిప్పుల మీద కాల్చబడిన ఒక్క రొట్టె. ఎన్ని ఉన్నది అక్కడ? మరీ దారుణం కదా. నిన్నంతా నడిచి వచ్చాడు. నిన్నంతా నడిచి ఒక పక్క దుఃఖం, ఏడుపు, రోదన అంత అలిసిపోయింది వ్యక్తికి. పరలోకం నుంచి దేవతతో వస్తా ఎన్ని రొట్టెలు తెచ్చాడు? ఒకటే. నాకు ఒకసారి అనిపించింది, ఏంది ప్రభు మరి ఇంత ఘోరంగా పెడతాను భోజనం అనిపిస్తుంది. ఒక్క రొట్టె ఏం సరిపోద్ది ప్రభువా? అట్ట అనుకునే రా పాస్టర్లు అందరూ నిద్రపోయేది ఎక్కువ చేయకుండా తిని. బైబిల్ చాలా చక్కగా చెప్పొద్దక్క, మనం ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోవాలి, లేకపోతే కుదరదు తమ్ముడా. మీకు భోజనం ఎలా తినాలో తెలియాలంటే ఈ సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళ దగ్గరికి, ఈ ఆటలు ఆడే వాళ్ళ దగ్గరికి పోతే ఇంత పెడతారు. వాళ్ళకి ఎక్కువ పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి బొజ్జ రాకూడదు, వాళ్ళకి ఎక్కువ లావు అవ్వకూడదు, సన్నగా నాజూగ్గా ఉండాలి. పరిగెత్తాలంటే కొంచెం తినాలి, బలం వచ్చేయే తినాలి, మత్తు మాత్రం కలగకూడదు. మొత్తం మీద ఏలియా గారికి ఎన్ని రొట్టెలు పెట్టారు తల్లి? ఒకే రొట్టె తినేసి మళ్ళా బొక్క నిద్రపోయాడు. కొంచెం బాగా నిద్రపోనిచ్చిన దేవత అక్కడే కూర్చోన్నాడు. మళ్ళీ నిద్రపోయాడు. కొంచెం ఒక గంట మళ్ళీ నిద్రపోయిన తర్వాత మళ్ళా లేపాడు. మళ్ళీ లేపి ఏలియా పైకిలే, అయ్యా చెప్పండి, భోజనం తెచ్చా. ఈసారి నా కొండ బిర్యానీ తెచ్చావా? మళ్ళీ అదే రొట్టె. అటు చూడు, ఆశగా చూస్తే మళ్ళీ అదే రొట్టి. ఒకటే బిడ్డరా. మళ్ళీ ఆ రొట్టె తిని ఆ రొట్టెలోకి ఏదైనా కూర తెచ్చి ఉంటుంది అక్కడ. నిప్పుల మీద కాల్చబడిన అప్పము, బుడ్డిలో నీళ్ళను ఉన్నాయి అంతే. ఆ రొట్టెలో తింటాను కూర కూడా లేదు. ఇంకా ఏలియా గారికి ఏంది బాధ? ఎంత పెద్ద సేవకుడికి ఏంది బాధ? నిప్పుల మీద కాల్చబడిన, నూనెలో వేసిన చపాతీనా లేకపోతే నిప్పుల మీద కాల్చబడిన చపాతీయా? నిప్పుల మీద కాల్చబడిన చపాతీ మనకు ఆరోగ్యం. ఏమన్నా ఓపికని చేసుకునే వాళ్ళు ఉంటే నిప్పుల మీద కాల్చుకొని తినండి, మంచిది. రోటీలు తినండి, మంచిది. ఒకటే రోటీ తిన్నాడు ఆయన. మనం మరి ఒకటి తిన్నామంటే ఒక పక్క కూడా చాలదేమో. అయినా ఎందుకు ఈ దేవుడు ఏం చెప్తాం కదా మనకి. ఆ రొట్టె తిన్నాడు బిడ్డలారా, నీళ్లు తాగాడు. ఇప్పుడు బైబిల్ చెప్పింది పరలోకం తీసుకొచ్చిన ఆహారం 2 రొట్టెలు నీళ్లు తాగింది దానికి. 40 రాత్రులు 40 పగళ్ళు ఆగకుండా నడిచి వెళ్ళిపోయాడు దేవుని పర్వతానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు చాలాసార్లు అనుభవించుంటారు తల్లి. తక్కువగా తిన్నప్పుడు భలే హుషారుగా ఉంటుంది మనకి. బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది, ఎంతసేపు నడవాలనిపిస్తుంది.
నాలాంటి వాళ్ళు కొంతమంది తింటారు, నాలాంటి వాళ్ళు కొంతమంది తిని ఇక చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక ఈదుల్లో వాకింగ్ చేస్తూ ఉంటారు. తినటం, వాకింగ్ చేయటం. డేవిడ్, తినటం ఎందుకు, వాకింగ్ చేయటం ఎందుకు? రాత్రిపూట నిద్ర రాక ఏమమ్మా తిరుగుతున్నావు, కొంచెం వాకింగ్ చేద్దామని ఫుల్గా తిన్నానులే, అందువల్ల ఆడట్లేదా, కొంచెం వాకింగ్ తినటం ఎందుకు, వాకింగ్ చేయటం ఎందుకు? మనుషులు అంతే, మనిషికి చాలదు, ఎంత తిన్నా చాలదు. కానీ భక్తి పరులు అయితే మనల్ని దేవుడు ఎలా ఉండమని చెప్పాడు తెలుసా? మితముగా. తిండి హృదయాన్ని మందం చేస్తుంది కాబట్టి తిండి విషయంలో మీ విషయమై మీరే జాగ్రత్త వహించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను చెప్పాను బైబిల్లో ఉన్నాయా లేవనా? ఇప్పుడు పీకల కాడ ఏదన్నా ఒక వ్యక్తిని చూపిస్తా బైబిల్లో, ఆయన పేరు చెబితేనే మీరు తడుచుకుంటారు. ఆయన ఎవరంటే 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు చేసుకున్న ఆయన. ఎవరు? దైవజనుడైన సొలొమోను భోజనపు బల్ల మీద ఉన్న భోజనాన్ని గురించి బైబిల్లో దేవుడు రాయించాడు. ఒకసారి చదివితే బాగుంటుందేమో, చెప్తా. తిండి ఒకసారి చదివితే బాగుంటుంది. మీరు నన్ను ఒక్క రొట్టె తినమంటే మీరు ఫీల్ అయితే నా మీద నా సాయి మీరు ఎట చూస్తున్నారు, కోపంగా చూస్తున్నారు, ఎట కనపడుతున్న పాస్టర్ నీ కంటికని. బైబిల్లో ఉంది, తక్కువ తినడం వల్ల ఆశీర్వాదం ఏంది, ఎక్కువ తినడం వల్ల ఆశీర్వాదం ఏంది అనేది బిళ్ళరా మనకు అక్కడ అర్థమవుతుంది. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం దగ్గర రండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో సొలొమోను గారు ఒక్క రోజుకి ఎంత తింటాడు, సొలొమోను గారి ఇంట్లో ఒక్క రోజు ఏమేమి వండుతారో లిస్టు ఇచ్చారు ఇక్కడ. సొలొమోను రాజు నంబర్ 1 22 వచ్చిన ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి. ఎన్ని వందల తూములు? తూమంటే ఎన్ని కేజీలనా? 50 40? సరే లెక్కగా వేసుకో, 40 వేసుకున్నా కూడా 600 × 40 2400 కేజీలు గోధుమ పిండి. అంటే ఆయన ఒక్కడే కాదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తింటారనమాట, భార్యలు పిల్లలందరూ అందరూ. చూసుకోండి, గోధుమ పిండే 1200 తూముల ముతక పిండి. మరి అది మళ్ళీ ఒక ముతక పిండి అంట. ఇప్పుడు చూసుకో 23. ఇది క్రొవ్విన ఎడ్లు 10 ఒక్కరోజుకే. తల్లి సుభాషం తల్లి, ఇది ఒక్కరోజుకే మెను. ప్రతిరోజు ఉండదక్క నాన్ వెజ్ లేని రోజే ఉండదు. ఒక్కొక్క రోజు ఈ లిస్టు. క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20. క్రొవ్విన ఎడ్లు అంటే బలంగా ఉండే ఎడ్లు, విడి ఎడ్లు అంటే మరి ఏందో మొత్తం మీద 20. 100 గొర్రెలు. ఇది ఒక్కరోజు మెను. ఎన్ని గొర్రెలు? ఏందక్క ఒక గొర్రెని రెడీ చేసుకుంటేనే మనం తినలేక ఆయాసం తింటాం. ఇప్పుడు సొలొమోను గారి ఇంట్లో ఒక్కరోజుకి ఎన్ని గొర్రెలు వస్తున్నారు? 100 గొర్రెలు. ఇవిగాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు తేబడేనో. బాతు మాంసం తినొచ్చని పోయినసారి మనం మాట్లాడుకుందాం. కొంతమంది షీషా అన్నారు, అనబాకండి. క్రొవ్విన బాతులు కూడా సొలొమోను తిన్నాడంట. తర్వాత అయిందా? ఇంకా ఆ లెక్కన కిందకి వెళ్తే బిడ్డరా, ఇక అదే ఆహార విషయంలో ఇక ఏ కొదువు లేకుండా ఉందని అక్కడ కింద వచ్చిన వాళ్ళు రాస్తారు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డరా, అదిగో 27వ వచనంలో ఏముందంటే, మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచూ వచ్చెను అని రాయబడింది. సొలొమోను గారి ఇంట్లో ఒక్క రోజుకి 100 గొర్రెలు, ఎర్ర దుప్పులు, క్రొవ్విన బాతులు, ఎడ్లు, మరి క్రొవ్విన దూడలు, క్రొవ్విన ఎడ్లు, లెక్క మర్చిపోయాను. క్రొవ్విన ఎడ్లు కొన్ని, విడి ఎడ్లు కొన్ని, ఇలా ముతక పిండి సన్నని పిండితో రొట్టెలు చేయటం. చూడండి, సొలొమోనుకి తినేది కూడా చపాతీ అన్నమక. సొలొమోను గారు ఏంటన్నారు? సన్నని గోధుమ పిండితోటి చేసుకొని తిన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఎందుకు నేను సొలొమోను గురించి చెప్పానంటే, సొలొమోను గారు మాంసాహారి, ఎక్కువ మాంసం తినేదానికి ఇష్టపడ్డాడు. కేజీ రాజు కాబట్టి ఆయన స్థాయికి తగినట్టుగా భోజనం వడ్డించుకున్నాడులే. కానీ నేనేమంటానంటే, యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఈయన పాటించలా. ఎవరు? సొలొమోను పాటించలేదన్న. ఏలియా ప్రవక్తకేమో దేవుడిని ఎన్ని రొట్టెలు పెట్టాడు? ఒక్క రొట్టె, కూర కూడా లేదు దాంట్లోకి. మరి సొలొమోను గారికి ఏమో కావాల్సిన కర్రీస్,
ఫ్రై, రోస్ట్, చికెన్ 65, మంచూరియా 172, 324 ఏందో నంబర్లు పెట్టుకొని కావాల్సినవి చేసుకున్నారు. మటను, బీఫు అన్నీ ఫుల్గా తినేవాడు పేకల కాడికి సొలొమోన్ గారు. బిడ్డలారా, ఇప్పుడు ఏలియా ప్రవక్తని సొలొమోన్ గారు మన లైన్లో తీసుకుంటే, ఏలియా ప్రవక్త జీవితాంతం పరిశుద్ధంగా సాక్ష్యాన్ని కాపాడుకొని బ్రతికి గౌరవంగా పరలోకానికి రథాల మీద వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క రొట్టె తిన్నోడేమో విలువైన సాక్ష్యాన్ని పొందుకొని పరలోకం వెళ్ళిపోయాడు. పేకల కాడికి 100 బాతులు 200 పొట్టేళ్ళు తిన్నోడేమో చివరికి దేవతలకు మొక్కి భార్యల కోసం దేవాలయాలు కట్టించి సాక్ష్యాన్ని చెడగొట్టుకొని, సాక్ష్యాన్ని అందరి మధ్యలో ఇబ్బంది పాలు చేసుకొని దేవుణ్ణి బాధ పెట్టి దేవుని కోపానికి కారణమైపోయాడు సొలొమోన్ రాజు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుల ఆహారం విషయంలో మితంగా ఉండాలా పడలేదా? క్రైస్తవుల ఆహారం విషయంలో చాలా మితంగా ఉండాలి. అట్లాగని తినొద్దని చెప్పట్లేదు దేవుడు. బలము నొందడానికి తినండి కానీ మత్తు లాగడానికి మాత్రం తినొద్దు అని చెప్పాడు. ఒకవేళ అలా చేశారంటే మీ మనసులు, మీ హృదయాలు మందమైపోతాయి. హృదయాలు మందమైపోయినాయి అంటే ఇక మెలకుగా ఉండలేరు. మెలకుగా లేకపోతే రేపు మనుష్య కుమారుని ఎదుట మీరు నిలవబడలేరు, జాగ్రత్త అని చెప్పింది వాక్యం. కాబట్టి దైవికంగా మనము దేవుని సందులో జాగ్రత్త పడి తిండి విషయంలో ఇష్టానుసారంగా తినకుండా గొంతు కత్తి పెట్టుకొని, బిడ్డలారా, రాజులు లిస్ట్ ఏంటంటే, రాజులు ఎట్టుండాలంటే ఉదయాన్నే కాకుండా తగిన కాలం ముందు భోజనం కూర్చొని బలము నొందడానికి తినాలి కానీ మత్తులో తినకూడదని ప్రసంగ గ్రంథంలో రాజు రాశాడు. కాబట్టి బిడ్డలారా, దేవుని బిడ్డలమైన నువ్వు నేను తిండి విషయంలో జాగ్రత్త పడే కృపని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు వాటిని తినొద్దు, వీటిని తినొద్దు, శాకాహారం ఏదైనా మాంసం తినకూడదని ఏం చెప్పాలా, అన్నీ తినొచ్చు. కాకపోతే మత్తు వచ్చేటట్టు మాత్రం మనము తినకూడదు. బలము నొందడానికి తినాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. రైట్, తిండి అయిపోయింది. ఇప్పుడు రెండోది ఏంటన్నా, మత్తు. డ్రంకన్నెస్ అని రాశారు ఇంగ్లీష్లో. డ్రంకన్నెస్ అంటే, ఇప్పుడు ఈ మాట యేసుక్రీస్తు చెప్పింది పరిశుద్ధులకి, భక్తిపరులకి, శిష్యులకి. డ్రంకన్నెస్ అంటే తాగుబోతానం అనుకున్నాం అనుకోండి, మామూలుగా త్రాగుడు, మద్యపానం అనుకుందాం, బ్రాందీ అనుకుందాం. శిష్యులు బ్రాందీ ఎందుకు తాగుతారు? యేసుక్రీస్తు వారి శిష్యులకి బ్రాందీ గురించి ఎందుకు చెప్తారు? లోకస్తులు తాగుతారు, దేవుని బిడ్డలు ఎందుకు తాగుతారు? కాబట్టి ఇది మత్తు కలిగించే మత్తు పదార్థం గురించి ఏం కాదు, కానీ దేవుని బిడ్డలు కూడా తాగే విషయాల్లో కూడా కొన్ని ఎక్కువగా ఓవర్గా తాగి మత్తులైపోతారు. బిడ్డలారా, ఫుల్ బిర్యానీ థమ్సప్ బాటిల్ ఒకటిగా నెత్తేసామంటే పైకి, ఇక మంచం మీద దిండి పెట్టుకోవటం, వేసేయి ఇంక రేపోతున్నా. తాగే విషయంలో కూడా కొన్ని మనం తాగి మత్తుగా అయిపోతామంట. బిడ్డలారా, అది నిద్ర వల్ల మత్తు ఉండొచ్చు, కొన్ని పదార్థాలు తాగడం వల్ల మత్తు ఉండొచ్చు, కొన్ని పదార్థాలు తినడం వల్ల మత్తు ఉండొచ్చు. మత్తు అనేది భక్తిపరుణ్ణి మందంగా మార్చేస్తుంది. కాబట్టి ఈ తాగే విషయంలో కానీ, తినే విషయంలో కానీ, నిద్ర సంబంధించిన మత్తు విషయంలో కానీ, ఇది ఏ మత్తు అయినా కూడా జాగ్రత్తగా, మత్తు అనేది మనకు కలగకుండానట్లుగా సిద్ధపడాలి. సాయంత్రం ప్రార్థన ఉంది, రండి బ్రదర్ అంటే, ఏం పోతాం లేబ్బా అనుకుంటున్నావే, అదే మత్తు. పలానా దగ్గర ప్రార్థన ఉందక్క, రండక్క అంటే, ఏం పోతాం లేబ్బా, కొంచెం బేజారుగా ఉంది, నీరసంగా ఉంది, అదే మత్తు. దేవుని కార్యం ఉందన్నప్పుడు నీకు బేజారు అయిపోతున్నావు అంటే నీకు మత్తు పనిచేస్తుంది. అలా కూడా ఉండకూడదు అక్క, అలా కూడా రాకూడదు. దేవుని కార్యం ఉన్నప్పుడు చెంగున లేక దొడలాగా పరిగెత్తగలిగే స్థితిలో మన శరీరాన్ని మనం అలవాటు చేసుకోవాలి అని చెప్పింది వాక్యం. ఇది మీకే కాదు, నాకు కూడా, అందరికీ వాక్యం. మత్తు వలనను తిండి వలనను మీ హృదయాలు మందంగా ఉండకూడదు. కొంతమంది అన్న రెస్ట్ తీసుకుంటానన్నా, ఈసారి నన్ను వదిలేయండి అని చెప్తారు. రెస్ట్ తీసుకుంటామన్నాని, అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకోవాలని. నిజంగా శరీరం బడలేకనుంది, అసలు ఏమాత్రం కూడా శక్తి లేనప్పుడు ఓకే, కానీ కొంచెం బాగా సమృద్ధి ఉండి కూడా, పోగలిగి ఉండి కూడా మనం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నామంటే ఇది ఒక రకమైన మత్తు. ఈ విధంగా మత్తు మన జీవితాన్ని వ్యర్థం చేయకుండా మనకు మనమే దేవుని విషయంలో జాగ్రత్త పడుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట, లాస్ట్ దేని తల్లి, లాస్ట్ దేంది? ఐహిక విచారం. చెప్పండి, ఐహిక విచారం. ఈ ఐహిక విచారం కూడా
మనల్ని మత్తులుగా చేసేస్తుంది దేవుళ్ళ తల్ల, మనల్ని మందంగా చేసేస్తుంది. ఐహిక విచారాలు అంటే ఇంగ్లీష్లో ఏం రాశారంటే కేర్స్ ఆఫ్ దిస్ లైఫ్ అని, కేర్స్ ఆఫ్ దిస్ లైఫ్ అని, ఈ జీవితాన్ని గూర్చిన జాగ్రత్తలు. ఇశ్రాయేల్ పాస్టర్కి కొన్ని విచారాలు ఉంటాయి. ఇశ్రాయేల్ పాస్టర్ జీవితం గురించి కొన్ని విచారాలు. ఏదో 14 సంవత్సరాలు అయిపోయింది సేవలో, ఒక సొంత ఇల్లు లేదు, సొంత స్థలము లేదు, మందిరం లేదు, ఎప్పుడు ఏం జరగదో తెలియదు, పొరపాటున ఏదైనా జరిగిందంటే నెల్లూరులో చర్చి ఎట్లాగా, బిడ్డలందరూ బాగా వస్తున్నారు, రేపు ఏదైనా జరిగితే ఎట్లాగా, ఇంకా స్థలం రాలేదే, ఇంకా ఇల్లు కట్టుకోలేదే, ఆడపిల్లలు ఎదిగిపోయారు, రేపు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసినప్పుడు వచ్చేవాళ్ళు ఏం ఆడతారు, ఒక ఇల్లు కూడా లేదా, దరిద్రుడా అంటారేమో. ఇట్లా ఏమంటారన్నా విచారాలు. కేర్స్ ఆఫ్ దిస్ లైఫ్, ఈ జీవితాన్ని గురించి జాగ్రత్తలు. నా పిల్లలకి CMA చదివించాలని ఆశ ఉంది, నా దగ్గర 2 లక్షలు లేవు, నా బిడ్డల జీవితం రేపు ఏమైపోద్దో, నేను వాళ్ళని చదివించలేకపోతే రేపు వాళ్ళు ఎలా గెటాన్ అవుతారు, తండ్రిగా నేను ఫెయిల్ అయిపోతున్నానే, నా బిడ్డలకి కనీసం ఒక 3 లక్షలు ఇప్పుడు చదివించలేకపోతున్నానే, ఇంత సేవలో కూడా నేను చేయలేకపోయానే, నేను ఓడిపోయానే, ఎలా చేయాలి నా బిడ్డల చదువు కోసం. దీని ఏమంటారు అలా? విచారం, జీవితాన్ని గూర్చిన విచారం. యేసుక్రీస్తు వారు ఇంకా లోకాసువార్తలు చెప్పారు, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి తిందుమా అని మీ ప్రాణాల గురించి మీరు విచారం చెందొద్దు. ఇక యేసు ప్రభువు లిస్ట్ చెప్పారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు కొన్ని లక్షల పక్షుల కంటే శ్రేష్ఠులు, మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని పోషించడా? మీలో ఎవరైనా మీ బిడ్డ మిమ్మల్ని చేపను అడిగితే రాయినిస్తారా? చేపను అడిగితే పావునిస్తారా? రొట్టెని అడిగితే రాయినిస్తారా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకి మంచి ఈవులు నీయనెరిగి ఉండగా, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మీరు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా, మీ పరలోకపు తండ్రి నిశ్చయముగా మీకు మంచి ఈవులు ఇస్తాడు కదా. చెప్పేదానికి బాగుంటుంది అక్క వాక్యం, చెప్పేదానికి మైకులు చెప్పేదానికి ఇస్రాయేల్ పాస్టర్గా బాగుంటుంది. కానీ ఇస్రాయేల్ పాస్టర్ ఒక్కొక్కసారి ఫ్యాన్లు చూస్తుంటాడట, ఎట చేయాలి, ఏంది అయిపోయింది, చెప్పేదానికి బాగుంటుంది వాక్యం. అందుకే యేసుక్రీస్తు చెప్పారు, ఒకవేళ కానీ మీరు ఐహిక విచారాలకు లోబడ్డారా మీరు మందమైపోతారు, ఇంకంతే, ఈ హృదయాలు మందమైపోతారు, ఇంకా మీరు భక్తి చేయలేరు. ఇక మీరు భక్తి చేయలేరు, పొరపాటును కూడా మీరు భక్తి చేయలేరు. ఇంకా పిల్లల గురించిన దిగులు, కొంతమందికి భార్యలకు ఆరోగ్యం బాగుండదు, నా భార్యకి ఆరోగ్యం బాగలేదు, ఎప్పుడు చచ్చిపోద్దో, అయినా తగ్గద్దంటావా నా భార్యకి, నాకు చూస్తే ఈ జబ్బు చిన్న జబ్బు ఉంది, ఇది నా పరిస్థితి ఏమైపోద్దో, ఈ అప్పులు తీరుతాయా, ఈ అప్పులు తీరాలంటే ఏం చేయాలి, ఎంత పనికి పోయినా చాలదు, ఎలా చేయాలి, ఇలా లోకంలో మనం కలిగి ఉన్న సమస్యలు, బాధలు, కొరతలను బట్టి ఆలోచించుకుంటూ జీవితాన్ని గురించి జాగ్రత్త తీసుకోవడంలో మిళితమైపోయి నిమగ్నమైపోయి దేవుణ్ణి పక్కన పెట్టడాన్ని ఏమంటారంటే ఐహిక విచారం. ఈ జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఆలోచించి దేవుణ్ణి పక్కన పెట్టడాన్ని ఐహిక విచారం అంటారు. యేసు ప్రభువు ఏం చెప్పారంటే, మొదట నా రాజ్యాన్ని వెతకండి, మొదట నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చేదాకా మనం ఆగలేము మనుషులమి. పిల్లలు ఇది చేశారు ప్రభు, ఇంకెప్పుడు ఇస్తావు ప్రభు నువ్వా? అమ్మలారా, అయ్యలారా, మన అందరికీ బాగా తెలుసు, ఎర్ర సముద్రాన్ని చీల్చడానికి యేసయ్యకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1 సంవత్సరం అన్న. ఒక్క రాత్రిలో కొన్ని గంటల పాటు తూర్పు గాలిని విస్తరణ చేశాడు దేవుడు. ఒకే రాత్రిలో సముద్రం ఎండిపోయింది, 6 నెలలు అయిపోయింది. ఆ రాత్రే ప్రజలందరూ నడిచి అవతలకే వెళ్ళిపోయారు. సపలు కొట్టే ఉన్నోళ్ళు సపలు కొట్టే గట్టిగా యేసు నామంలో. మన చరిత్ర మారాలంటే ఒక్క రాత్రి చాలు యేసయ్యకే. ఆమె చెప్ప గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. ఎవరో వస్తారు, మీ అమ్మాయిని మాత్రం ఇస్తే చాలని చెప్తారు, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు బుక్ చేస్తారు, వాళ్ళే మన కార్లు పంపిస్తారు, వాళ్ళే మనల్ని తీసుకుపోతారు, చర్చికి బస్సులు పెడతారు, వాళ్ళే మొత్తం చూసుకుంటారు. మనం సైలెంట్గా పోయి కూర్చొని బస్సులో కూర్చొని పెళ్లి చూసుకురావటమే, ఏముండదు. చేస్తాడా చేయడా దేవుడు అనుకుంటే చేస్తాడా, ఏదైనా చేస్తాడు. ఇది మరీ దారుణం సార్, మేము నమ్మమా? మేము చెప్ప మేమైతే మాకు ఇష్టం ఉండదు, మాకు మీ ఇష్టం అది. ఇంకా
ఇక మీరు ఇక ఒకటే మన ఫ్యానులో చూసుకుంటా ఇంకో మాట రాయబడింది బైబిల్లో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎవరు మనల్ని గూర్చి చింతించేది ఎవరంట? ఎవరా? దేవుడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. బా బా మన చింత ఎవరి మీద దీవునక? ఇద్దరు కూతులు పెబువా, ఇద్దరు కూతులు పెబువా, సీఎంఏ ప్రభువా, నోర్ బాయ్, చింత అంతా నా మీది. నేను మీ గురించి చింతిస్తున్నా, నా బిడ్డల సంగతి. అయ్యో నా బిడ్డకు ఇంకా నేను మందిరి వీలేదే, నా బిడ్డకు నా నీ గురించి నాకు బాధ ఉందరా. నీ బాధ నా మీదే, నువ్వు ప్రశాంతంగా ఉండిపో. ఒక్క రాత్రి చాలు నీ చరిత్ర మార్చడానికి, నాకు ఒక గంట చాలు, ఒక్క రోజు చాలు నీ చరిత్ర మార్చడానికి. నా జీవితం నేను చేయాలనుకుంటే, అవును ప్రభువా నిజమే నాయన, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. అట్లాగని నేను నా దేవుడు అట్ట చేస్తాడని నేను ధైర్యంగా లేను. ఆయన ఏది చేస్తే అది రెడీగా ఉన్నాను అనమాట. నేను ఆయన ఏదైనా చేయని నేను రెడీ. ఆయన నా బిడ్డల విషయంలో ఏమైనా చేయని నేను రెడీ. బిడ్డరా, ఈ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నాకు దేవుడు తప్ప ఇంకో దిక్కు లేదనుకున్నప్పుడే వస్తుంది ఈ ధైర్యం. మీకంటే బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కాబట్టి ఏదైనా కోరికలుంటే మీకుంటాయి. నాకేముంది? సున్నా. ఇస్రాయల్ పాస్టర్ పేరు మీద ఒక సెంటు భూమి కూడా లేదు. స్తోత్రం. బంధువులు ఏదైనా అప్పుడప్పుడు వచ్చి 30,000 20,000 ఒక 10,000 ఇచ్చిపోతారంటే సున్నా, ఒక్కర్రారు. సరే డాడీ వాళ్ళు ఏమైనా కోటీశ్వర్లు అంటే ఆడింకా పెద్ద సున్నా. వాళ్ళకే స్థలం లేక, ఇల్లు లేక, మందిరం లేక ఒక చిన్న స్థలం కొనుక్కొని ఆ మందిరం కట్టలేక ఊగలాడుతూ ఉంటారు, సున్నా. ఇంకెవరైనా నాకు పెట్టేవాళ్ళు ఉన్నారంటే యేసు నామములో సున్నా, పెద్ద సున్నా. ఇశ్రాయేల్ పాస్టర్ బ్యాక్గ్రౌండ్ పెద్ద జీరో. అయితే ఈ సున్నా పక్కన ఒక్కడు నిలబడితే చాలు మన వాల్యూ మారిపోద్ది యేసు నామంలో. ఎవరైనా యేసయ్య మన పక్కన నిలబడితే జీరో హీరోగా మారిపోతామంతే యేసు నామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక పాస్టర్ గారు పాడారు, నేనొక జీరో యేసయ్యే హీరో. ఏదో తర్వాత రావట్లా. నేను జీరో, యేసయ్య హీరో. ఆయన నా పక్కన నిలబడితే నేను కూడా హీరో. కాబట్టి మీరు కూడా కొంతమంది అలాగే ఉన్నారులే, మనకి ఎవ్వరు లేరు యేసయ్య తప్ప. కాబట్టి ఎందుకు దిగులు పడాలి తమ్ముడా? దేనికి దిగులు పడాలి? దేవుడు నీకు 500 ఇచ్చాడా? సంతోషంగా నువ్వు నీ బిడ్డలు తిని ఒక 50 రూపాయలు పక్కన వేసుకొని గమ్ముకోండి. ఇంకా సార్ బంగారం కొనాలి సార్ అని, కానీ బంగారం అప్పులు చేసావా? ఆ తర్వాత మళ్ళా ఈ మూతి ఇట్లా లాగద్ది టెన్షన్కి. ఈ అప్పులైపోయామనుకో, ఇక ఆలోచనకి మూతి పక్కన లాగద్దు. అవసరమా? 500 తెచ్చుకోవటం, శుభ్రంగా తింటాం, 50 రూపాయలు పక్కన పెట్టుకోవటం. స్తోత్ర. దేవుడు ఇచ్చిందంత సమృద్ధిగా ఉండి నువ్వు చేస్తావు ప్రభు అనుకో, నీ చరిత్ర మారిపోద్ది యేసు నామములో. అంతే. ఆయన అనుకుంటే 3,500 అవద్దు మనకు సమాధి కార్యక్రమానికి. నేను అనుకున్నాను ఒక్క 1,500 వచ్చినా నా దగ్గరుండి 1,000 రూపాయలు కలిపి నువ్వు సమాధి పెట్టుకుని కట్టి ఒక 2-3 రోజులు టైం అడిగా తమ్ముడిని, తమ్ముడా నేను కొంచెం అడ్జస్ట్ అయితే ఇస్తానని చెప్పి, అవసరమైతే బాంధవ్యం దగ్గర ఒక 500, ఇంకొక దగ్గర ఒక 200 300 అడిగి తీసుకొని వాళ్ళు కట్టేసి వచ్చే వారం కానుక వచ్చినప్పుడు బిడ్డలకి ఇద్దామని నేను అనుకున్నా. అయ్యి ఇంతకుముందు అట్లా జరిగింది. ఇంతకుముందు సమాధి కాకి జరిగినప్పుడల్లా పేద బిడ్డలకి నేనే చేసేవాడిని, అది అప్పులు చేసుకుని తర్వాత కట్టుకునేవాడిని. అట్ట అనుకున్నా ఒక 1,500 వస్తే చాలని. నేను ఒక ప్రక్క చూద్దాం, బిడ్డలందరూ ఆసక్తిగా వస్తారా, మరి ఏమైనా బాధపడతారా నా మీద, ఇలా మాట్లాడుకుంటా ఉంటే బిడ్డలరా అన్ని ఖర్చులు భంగా ఇంకా నాకే 500 మిగిలిని. దేవుడి స్తోత్రం కలుగును కాక. అది ఆయిల్ పట్టిస్తాలే, ఇబ్బంది లేదు. మళ్ళీ ఎవరికి ఇంకా అది ఆయిల్ పట్టించుకుంటా. దేనికి? కారుకి ఆయిల్ పట్టించుకొని తిరుగుతా, సేవ తిరగలే. అన్నీ అయిపోగా ఇంకా 500 మిగిలింది నాకు. టీలు తాగేమో, వాటర్ తాగేమో, బాగా తాగేమో, అందరి బిడ్డలకి తాగిచ్చేమో. దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తాడంటే, నువ్వు నిలబడరా నేను చూసుకుంటా మొత్తం నీకని చెప్తాడు దేవుడు. నువ్వు నిలబడు, నేను చూసుకుంటా మొత్తం కార్యక్రమం. విచారం, ఐహిక విచారం. అక్క నేనేం అనుభవించకుండా మీకు చెప్పట్లేదు, నేను అనుభవించే మీకు చెప్తున్నాను. ఎందుకో దేవుడు దయ వల్ల నా పిల్లల భవిష్యత్తు ఎట్లాగా, నెల్లూరులో మందిరం ఎట్లాగా, ఇల్లు కూడా లేదే. నాకు అసలు ఈ దిగులు ఉండవక్క. ఎందుకో నాకు కూడా తెలియదు. ఎందుకు ఉండవంటే అసలు ఏమి లేదు కాబట్టి. లేనోడికి ఏం దిగులు ఉంటాయి? అసలు ఏదన్నా ఉండి పోగొట్టుకుంటే దిగులు వస్తుంది, కానీ అసలు ఏమీ లేని దిక్కుముక్కలేని దిగులే ఉంది. డేవిడ్ అసలు ఆ కారు చూసినప్పుడు నేను కూడా తెలుసా, ప్రభు ఈ కారు మాదేనా లేకపోతే ఏదన్నా మా కళ లేకపోతే నిజమా?
మీరు నమ్మితే నమ్ముతారు, నమ్మరయ్యా. ఆ కారు చూసుకున్నప్పుడల్లా ఎప్పుడు కొత్తగా చూసుకుంటుంటా. ఉదయాన్నే లేచి వస్తా ఇంట్లో బయటికి, ఆ కారు మాదే, మాకు ఇచ్చాడు దేవుడు. మాదేనా? మాదే ఉన్నట్టుందిలే, మాదే. ఇప్పటికే నమ్మలేకపోతుండా చేసే దేవుడు చేసిన మేలు. అట్టుంటాయి ఆయన చేస్తే నీ జీవితంలో కార్యాలు యేసునామంలో. అందుకే ప్రభు చెప్పింది, మీరు ధనాపేక్ష పెట్టుకోవద్దు. ఏ అపేక్ష? ధనాపేక్ష. డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు 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 డబ్బు. అది వాళ్ళకు ఉంటుంది. యేసుని ఎరగని వాళ్ళకి, దేవుని తెలియని వాళ్ళకి వాళ్ళకు ఉంటుంది. ఎవరికైతే ధనాపేక్ష స్టార్ట్ అవ్వద్దో తమ్మును తామే పొడిచేసుకుంటారంటే బైబిల్ చెప్పింది. ధనాపేక్ష ఎవరి జీవితంలో స్టార్ట్ అవ్వద్దో వాళ్ళు తమ్మును తామే పొడుచుకుంటారు విశ్వాసహీనులై. బిడ్డలారా, దేవుడు ప్రేమించి ఇచ్చిన 2,000 చాలు, ఆ 10,000 చాలు, ఆ 5,000 చాలు. నీకు అనారోగ్యం లేకుండా నీ దేవుడు కాపాడితే అదే కాలంలాగా భారతదేశనామలు నీకు చాలు, సరిపోద్ది నీకు. అట్టే ఆపడలే, ఆయన ఏదో ద్వారాలు తెరుస్తాడు. మనం సంపాదించుకొని బిల్డింగ్లు కట్టాలంటే మన వల్ల అయ్యే పని కానే కాదు. ఇప్పుడు ఇస్రాయల్ పాస్టర్ పక్కన పెట్టి బ్యాంకులో అప్పుడప్పుడు వెయ్యి వేసుకుంటా 3 ఫ్లోర్లు కట్టాలంటే ఇస్రాయల్ పాస్టర్కి మేసాలు ఇంత పొడుగు పెరుగుతాయి, గడ్డలు ఇక్కడ పెరుగుతాయి, ఎండుకులు అయితే కాలు కింద పెరుగుతాయి. ఇంకా అంటే చిన్న సైజు ఏంది, ఒక ఇరుగు బంటిలాగా మారిపోతాడు మనిషి ఇస్రాయల్ పాస్టర్. అంటే అంతకాలం బతకాలా వెయ్యి పక్కన వేసుకోవాలంటే. మీకు తెలుసా, యేసయ్య అనుకుంటే 1 సంవత్సరం చాలు యేసునామంలో మన కళ్ళకి ఘనమైన కార్యాలు చూపిస్తాడు. అందుకే నా దిక్కు, నా దిశ, నా నమ్మకం, నా బలం అంతా దేవుడే అని నేనైతే ఫిక్స్ అయిపోయా. మీరు మీ ఇష్టం అక్క, ఇంకా మీరేమైనా చేసుకోవాలంటే మీ ఇష్టం. అది మీ చింత యావత్ ఆయన మీద వేయండి. 10 లక్షలు అప్పు తీరుస్తాడు పాస్టర్ గారు, 20 కోట్లు కూడా తీరుస్తాడు యేసునామంలో. ఆయనకి అసాధ్యమైంది ఏది లేనే. 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు చెప్తాడంటే యేసయ్య మనకి. ఎన్ని కోటి దరిద్రాలు? ఒక పాస్టర్ గారు చెప్పారు ఈ మాట, 100 కోటి దరిద్రాలు. 100 కోటి అంటే 100 కోట్లు. మన దరిద్రాలు, మన దగ్గర 100 కోటి దరిద్రాలు ఉన్నాయనుకో, యేసయ్య దగ్గర అనంత కోటి ఉపాయాలు ఉన్నాయంట. ప్రతి దరిద్రంగా ఒక ఉపాయం ఉంది యేసయ్య దగ్గర. రాత మారిపోద్ది, చరిత్ర మార్చేస్తాడు యేసునామములో. గట్టి చెప్పు హల్లెలూయా. సాలేవా అన్నారా, హల్లెలూయా అన్నారా? నేనే ఈ విధంగా ఇంత చెప్తుంటే ఎట్ట చెప్పాలి మీరు? బిడ్డ చెప్పేదాన్ని బాగానే చెప్తాను, అరస్తా అప్పుడు కదా తెలిసేది మనకే. కాలేజీలో ఫీజు అడుగుతున్నారు, ఎడ చేయాలి ప్రభు అని మళ్ళీ నేను ఇంత వాక్యం చెప్పాడు నేనే అంటాడు అప్పుడప్పుడు. అది ఎక్స్పీరియన్స్లోకి వచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది అక్క. అప్పులో వచ్చి మనల్ని అడిగేటప్పుడు ఆ బాధ పడే వాళ్ళకి అర్థం అవుతాయి. అక్క అయినా పర్వాలేదు, నీ చింత యావదు దేవుని మీదవే. ఈ దరిద్రతలో నుంచి, శాపంలో నుంచి బయటపడే మార్గాన్ని నీ కళ్ళ ముందు పెడతాడు యేసునామములో. ఆయన ఒక్కడే మనల్ని విడిపిస్తాడు. ఆయన ఒక్కడే మన జీవితాలు బాగు చేస్తాడు. ఆయన ఒక్కడే స్థిరపరుస్తాడు. ఆయన ఒక్కడే నాటుతాడు అంతే యేసునామములో. కాబట్టి తమ్ముళ్ళారా, తిండి, 2వది మత్తు, 3వది ఐహిక విచారం. జీవితంలో ఎలా ఎదగాలి, జీవితం కోసం తీసుకునే జాగ్రత్తలు ఏం తీసుకోబల్లే. ఇన్సూరెన్స్లు కట్టుకోండి, ఏ ఇన్సూరెన్స్? హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి. ఏదైనా రేపు ఇదైతే ఎట్ట చేస్తారు, 100 కట్టుకో, 300 కట్టుకో, ఏదైనా చెప్తా ఉంటారు. 100 కట్టబల్లే, 300 కట్టబల్లే. మన ఆరోగ్యం యేసయ్య చేతుల్లో ఉంటే చాలు, ఆయన కాపాడుకుంటాడని నేనైతే ఇవన్నీ చెప్తా ఉంటాను నాకు ఆ ఫోనుల్లో. హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి, 500 కట్టుకుంటే ఇల్లంతరికి డబ్బులు ఇచ్చి హాస్పిటల్ చూపిస్తారు. సరేలే, ఉండేవాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం, అది మనకెందుకు. మన జీవము యేసయ్య చేతిలో దాచబడి ఉంది. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన జీవం ఎవరి చేతిలో ఉందలే? నా జీవం నీ కృపలో దాచితివి. నీ జీవాన్ని, నా జీవాన్ని దేవుడు తన చేతులు దాచుకున్నాడు. ఇందాక వస్తూ ఉంటే రోడ్డు మీద యాక్సిడెంట్. ఇక మా మైండ్ పని చేయలే కొంచెంసేపు దాకా. ఈ ముఖం అంతా కొట్టేసింది అతనికి, ఆ అబ్బాయికి ఎర్రగా కందిపోయి రక్తం కనపడతా ఉంది. దోక్కుపోయింది మొత్తం అంతా, చర్మమే లేదు. ఇదంతా ఎర్రగా అయిపోయింది. ఎట్ట తగిలిందో అసలు. అబ్బో, మనం ఎంత ఫాస్ట్ పోతుంటాం, ఇంకొకసారి ఎంత ఫాస్ట్ పోతుంటాం, ఎట్లా పోతుంటాం, ప్రయాణాలు చేస్తుంటాం. మనకెందుకు జరగట్లేదు, మనకెందుకు శాపం కలగట్లేదంటే మన జీవం యేసయ్య చేతిలో దాచబడి ఉంది. ఆయన మన
ఇది ఆయన ఇల్లు కాబట్టి ఆయన చూసుకుంటాడు అంతే. నేను ఇంత ధైర్యంగా ఉన్నాను కదా దీవెనక్క, నువ్వు ధైర్యంగా ఉండాలా పడలేదా? దేవసేనమ్మ తల్లి నువ్వు ధైర్యంగా ఉండాలి పడలేదా? నేనే ఏమీ లేను, ఏక నిరంజన్, ఎవరు లేరు నాకు ఇంట్లో. దేవుడు నాకు సెంటి భూమి ఉందా, నాకేమన్నా? నేనే ఎంత హ్యాపీగా ఉండి మీరెంత హ్యాపీగా ఉండాలా? ఇంత ఇల్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, మీకెందుకు దిగులో? ఏం సరే నువ్వు తిడుతున్నావా, మమ్మల్ని పొగడుతున్నావా? మాకేం అర్థం కావట్లా. తిట్టేది లేదు, పొగిడేది లేదు. బిడ్డారా, ఏ దిగులు పోకండి, మీకు దేవుడు ఉన్నాడు. ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని పైకి లేపుతాడు యేసు నామములో. ఆయన తప్ప వేరొక దిక్కు మనకే లేదు. ఇప్పుడు మా అక్క కొబ్బరి నూనె బాటిల్ తెచ్చింది కదా, ఆ అక్కకి పాపం యేసయ్య గురించి ఏం తెలియదు. ఏదో వచ్చి 2 మాటలు ఏంటుంది, ఏంది పాస్ట్ ఏదో చెప్తా ఉన్నాడే, ఇల్లులంట, పొలాలంట, స్థలాలంట, ఏదో నాకేమి లేవు అంటున్నాడు, ఏంది నాకేం అర్థం కావట్లా అనుకుంటుంది ఆ అక్క. ఇప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు బాగు చేసి ఆ బిడ్డను, కుటుంబాన్ని దేవుడు లాక్కోవాలనుకుంటే ఆ డబ్బాలోకి ఇప్పుడు దేవుని శక్తి పోవాలి యేసు నామములో. ఆ డబ్బా నువ్వు తీసుకుపోయి పోసదా ఒంట్లో దేవుని శక్తి లేచి పరిగెత్తాలి, ఇంకా నడవటం కాదు. అది తాగిన వాళ్ళు లేచి పరిగెత్తడమే. అబ్బా, ఆ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకొని వస్తే భలే పని చేసిందిరా, పండి చర్చికి పోదాం, పండి, వాళ్ళే రావాలి దేవుడి దగ్గరికి. ఏం తల్లి, ఒక ఆత్మ రక్షించాల్సింది ఎవరు? నేను కదా నేనా? దేవుడు. ఇప్పుడు ఆత్మను పట్టుకోవాల్సిన దేవుడు. అయ్యా ఆడికెళ్ళి కూర్చున్నాను, ఏందో ఒక భారం దిగిపోయిందయ్యా నా మీద అని ఆ అక్క చెప్పాలంటే చేయాల్సింది ఎవరు దాన్ని? నేను కదా నేనా? దేవుడు కదా చేయాల్సింది. కాబట్టి ఆ అక్కనే కాదు, ఈ కాలనీలో ఇంకా చాలామందిని దేవుడు పట్టుకుంటాడు. ఇప్పుడు ఆ అక్క ఏ బాధతోటి ఆ నూనె తెచ్చిందో, యేసు నామములో ఆ సమస్యలోంచి అక్క కుటుంబాన్ని దేవుడు విడిపించును గాక. ఆయన విడిపిస్తేనే ఆత్మలు మన మందిరానికి వస్తారు. ఆయన కానీ కలగజేసుకోకపోతే ఒక్కరు కూడా రారు. ఈ సేవ ఎంత దూరం వచ్చిందంటే ఎవరు నడిపించినట్టు? దేవుడే. అందుకే యేసయ్య చెప్తున్నాడు, మీరు రేపు నా ఎదుట నిలబడాలంటే, మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టు శక్తి గల వారగినట్లుగా మీ హృదయాలు మందం కాకుండా కాపాడుకోండి. మా హృదయాలు మందం దేనివల్ల అయిపోతాయి? అయ్యా ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏమి లేదే, పిల్లలెట్ట, ఇవన్నీ వద్దు మీకు. నా వైపు చూడండి. మీ గురించి నేను చింతిస్తున్నానమ్మా. మీ చింత యావత్తు నా మీద వేయండి, మీరు ప్రశాంతంగా ఉండండి. కాడి మీద చెయ్యి వేశారు, వెనక్కి తిరిగి చూడొద్దు. నాగటి మీద చెయ్యి వేశారు, ఇంకా వెనక్కి తిరిగి చూడొద్దు, సాగిపోండి ముందుకి. మీరు మొదట నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, మీకేం కావాలో నేను చూసుకుంటా యేసు నామములో. హల్లెలూయా. నచ్చితే హల్లెలూయా చెప్పు. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా. గొర్రెలు తోలుకునేవాడికి కోట్లు ఉంటాయా? గొర్రెలు కాసుకునేవాడికి కోట్లు ఉంటాయక్క? రాజులు కట్టుకునే కోట్లు ఉంటాయా? గొర్రెలు కాసుకునేవాడికి కోట, నగరు ఏడుంటుంది? దావీదు గారికి ఏదో వాళ్ళ నాన్న వాళ్ళ చిన్న ఇల్లు ఉండేది, చిన్న ఇల్లు. అది రేకులు ఇల్లు, డాబానో మొత్తం మీద మనకు తెలియదు. గొర్రెలు ఇప్పుడు మన దగ్గర గొర్రెలు మేపుకుంటారు కదక్క. ఆంధ్రే వాళ్ళు ఇల్లు ఏ ఇల్లు అక్క? కాదు, 4 బంగాళాలు కదా ఉండేది. 4 బంగాళాలు ఉన్నాయా? గొర్రెలు మేపుకునే బంగాళాలు ఉంటాయి. పాప వాళ్ళు ఏదో 24 గంటల చెట్లలో పుట్టలో తిరుగుతా వాళ్ళ బాధలు పడతా ఉంటే డబ్బులు వస్తే ఏదో ఒక 20 సంవత్సరాలకి బాగా ఆదాయం వస్తే ఒక ఇల్లు కట్టుకుంటారేమో. మళ్ళీ ఈ మధ్యలో కూతురు పెళ్లి చేయాలి, అయిపోయింది ఇక్కడ సంగతి. ఈ విధంగా చాలని స్థితిలో ఉన్న దావీదు గారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఒక కొండను ఆక్రమించుకొని కొండ మీద తన కోసం ఒక నగరు కట్టించుకున్నట్ట దావీదు గారు. ఆ కోట పేరు ఏం పేరు? దావీదు కోట. ఆ కోట పేరు ఏం పేరు? సియోను కోట. ఒక కొండని కొనుక్కోలే కానీ ఆక్రమించుకున్నాడు. ఎబూసీలు దరిమేసి ఎబూసీలు కొండను ఆక్రమించుకొని తన కోసం ఒక నగరు కట్టించుకున్నాడు. ఆయన కొడుకు సొలొమోను కూడా తన కోసం ఒక నగర్ని కట్టించుకున్నాడు. ఇల్లేం కర్మక్క, నువ్వు యేసయ్య కోసం నిలబడితే నీకు నగరులు, కోటలు స్వాధీనం చేస్తాడు యేసు నామములో. ఆయనకి ఇష్టమైతే, ఆయనకి నచ్చితే నీకు ఏదైనా ఇస్తాడు ఆయన. కోటల కోసం, నగల కోసం మనం బతకట్లేదు. ఇస్తే స్తోత్రం, ఈగిపోయిన స్తోత్రం, ఏదైనా స్తోత్రమే. నా మాట అర్థమవుతున్నాయా? కాబట్టి అది కావాలి, ఇది కావాలి, ఇలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఏమొద్దు. ఏది జరిగినా దేవునికి స్తోత్రం అంతే. నా బిడ్డల్ని ప్రయోజకులు చేసినా స్తోత్రం, నా బిడ్డలు ఎలా చేసినా స్తోత్రం. ఆయనకి అప్పగిచ్చేసా నా బిడ్డలు కాదు ప్రభువా. అవును అని నాకు బిడ్డలు ఇచ్చింది ఎవరమ్మా? సుభాష్ తల్లి బోరు కొడుతుంది, అర్థమవుతుంది నాకు, ఆపేస్తున్నాను. నాకు బిడ్డలు ఇచ్చింది ఎవరు? బాగున్నావన్నా, నేను ఎత్తుక్కుంటా ఉన్నావు. డేవిడ్, నీకు 3 కొడుకులు ఇచ్చింది ఎవరు? కాదు, నువ్వే సంపాదించుకున్నావా? లేదు, నీకు 3 బిడ్డలు ఇచ్చినోడు, నాకు 2 కూతుర్లు ఇచ్చినోడు, మనం ఆరాధిస్తున్న సృష్టికర్త.
పిల్లల్ని ఇచ్చిన వాళ్ళని ఎలా చేయాలో తెలుసా తెలియదా? బైబిల్ ఏముందంటే మనం భూమి మీదకి రాకముందే మన దినాలన్నీ దేవుడు రెడీ చేసేసాడంట. తల్లి గర్భములో పిండముగా రూపించబడి మనకు నియమించబడిన దినాల్లో ఒక్కటి కూడా కాకమునిపే మన జీవిత దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితమైపోయినాయి. అంటే నా కూతురికి ఏ అల్లుడిని ఇయ్యాలో కూడా ఆల్రెడీ అప్పుడే, ఇప్పుడా నా కూతురు వాళ్ళ అమ్మ గర్భంలో పిండంగా ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిపోయినాయి, ఉద్యోగాలు ఫిక్స్ అయిపోయినాయి, వాళ్ళ బతకాలు ఫిక్స్ అయిపోయింది, వాళ్ళ బర్త్డే డెత్ డే అన్నీ ఫిక్స్ చేసి ఆ మనిషిని భూమి మీద తెచ్చాడు దేవుడు. ఇంకా నాకెందుకు అక్కడ టెన్షనా తల్లి? ఇస్రాయల్ పాస్టర్ అంత ఈజీగా చెప్పేస్తాను, నీ కూతురు గురించి నీకు టెన్షన్ లేదా? అప్పుడెప్పుడు వస్తుంటుంది, అయినా మళ్ళీ వాకింగ్ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ధైర్యం వచ్చేస్తుంటుంది. నన్ను పుట్టించినోడు, నాకు మూతి పెట్టినోడు పోషిస్తున్నాడు, ఇప్పుడు వాళ్ళని పోషిస్తాడు. చరణ్ని పోషిస్తాడు తల్లే. చరణ్ అన్న ఉద్యోగం తెచ్చుకుంటే నా జీవితం బాగుపడద్దని డేవిడ్ బాధపడుతుంటాడు. ఎందుకంటే బాధపడే డేవిడ్ చరణ్ని బయటికి తీసుకొచ్చినప్పుడే వాడి జీవితం మొత్తం రికార్డ్ అయిపోయింది యేసయ్య దగ్గర, యేసునామంలో. వాడు ఎలా బ్రతకాలి, ఏం చెయ్యాలి, ఏ ఉద్యోగం, ఏ పని, మొత్తం అన్నీ. జయదేవ్ గురించి ఇప్పుడు బాంధవ్యన్న ఓ ఆడుస్తా కూర్చోవాలా? నవ్వటం కానీ మీ ఇద్దరమే లోపల బాధలేవు మాక బిడ్డల గురించి. ఎంతైనా తండ్రులం కదన్నా. అంటే దేవుళ్ళలాగా మనం భవిష్యత్తు చూడలేం కాబట్టి మనకు బాధ వేస్తుందిలే అన్నా, మీకు తెలీదా? అది కూడా మనం జయించాలన్నా దాన్ని ఏమంటారంటే ఐహిక విచారం. ఎప్పుడైతే మన బిడ్డల భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు గురించి మనకు దిగులు వచ్చేస్తుందో, ప్రార్థన మీదకి, దేవుడి మీదకి మనసు బాదు. కానీ ఎలా సంపాదించుకుందో, ఎవరి కాళ్ళు పట్టుకుందో, ఇటు వెళ్ళిపోదామని అర్థం వచ్చేస్తుంది. దేవుని భక్తికి ఆటంకంగా వచ్చే దేన్నైనా నరకడమే యేసునామాలు, అంతే. అంటే అసలు ఎంత ఆదరణ ఉంది. ఒక బిడ్డ భూమి మీదకి రాకముందే వాడి పెళ్ళి, వాడి బర్త్డే, వాడి ఉద్యోగం అన్ని ఫిక్స్ చేసి పంపిస్తాడు ఇక్కడ భూమి మీదకి. నువ్వు కాళ్ళు కింద పెట్టి తలపైకి ఎత్తి తపస్సు చేసినా కూడా అదే జరగద్ది. ఇంకా అంత మొత్తం టెన్షన్ ఉంది కదా. దేని టెన్షను? డేవిడ్ నీ ముగ్గురు కొడుకులకి రాత ఫిక్స్ అయిపోయింది, వచ్చేసారు భూమి మీదకి. ఇక నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తి దాన్ని ఏమంటారు దాన్ని? తపస్సు. నా ప్రభువా, నా ప్రభువా, శోత్రునైనా నా బిడ్డలు ప్రభువా, అయ్యా పెద్ద గొప్ప ఇంజనీర్, నా ప్రభువా. ఆపు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందాడ. మనం కింద కాళ్ళు పెట్టినా తల పైకి ఎత్తినా జరిగేది అదే. అందుకే మన పెద్దవాళ్ళు మంచి పాట పాడారు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది. భలే పాడుతుంటారు, ప్రభువా జరిగేది నీ చిత్తమే. 2 ఆత్మలు వచ్చినాయి, స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. డేవిడ్ ఎన్ని ఆత్మలు వచ్చినాయి? 2 ఆత్మలు వచ్చినాయి. ఇబ్బంది నిదానంగా వస్తాయి. ఇంకా దేవుడు స్టార్ట్ చేస్తాడు. మన బాధలు మనే, వాళ్ళ బాధలు వాళ్ళే. మనం ఏం చేయలేం. ఆ ఆత్మ యొక్క అవసరం తీర్చి వాళ్ళని పట్టుకోవాల్సింది, వాళ్ళని నిలబెట్టాల్సింది దేవుడే. నేను చెప్తున్నాను కదా, ఆయనే చేస్తాడు. ఆయన ఒక్కడే దీన్ని చేయగలడు, అంతే. దేవునికి నీడగా మారిన దేవుడి కుటుంబానికి దీవెన ఉంటుందన్నా రాబోయే రోజుల్లో. ఆ బిడ్డల ఒళ్ళో కొలవాలి యేసునామాలు, అంతే. ఈ ఆశీర్వాదాన్ని, సంతోషం. నిజంగా చెప్పాలంటే ఎక్కడ ఆపాం? ఎన్ని తెలిసినా, ఏది అడిగినా జరిగేది మాత్రం చివరికి ఆయన చిత్తమే. ఇంకంత మాత్రం 30 వారాల ప్రార్థనలో 7 వారాలు అట్టని ప్రార్థనలు పెట్టకూడదని కాదు, చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆయన ఆల్రెడీ ఫిక్స్ చేశాడు. అక్క హ్యాపీగా ఉండు, ఫిక్స్ చేశాడు, హ్యాపీగా ఉండు. నీ కూతుర్లు, నీ కొడుకులు, నా కూతుర్లు అందరూ ఫిక్స్ చేసి వచ్చారు ఇక్కడికి. చూసుకుంటాడు దేవుడు. నా దేవుడు నమ్మదగినోడక్క. మన దేవుడు ఎవరు చెప్పండి? ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతవరకు ఎవరికి అన్యాయం చేయలేదు. తల్లి మీకు అన్యాయం చేశాడమ్మా? మీకు అన్యాయం చేశాడా? ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు. నాకైతే అసలు అన్యాయం చేయలా. నన్ను కూర్చోబెట్టి నా కళ్ళ ముందే కట్టించేసాడు మందిరాన్ని యేసునామలో. నేను రూపాయి సంపాదించే దేవుడు. మన ముత్తుకూరు మందిరం కట్టేటప్పుడు ఆదివారం కానుక ఎంత తెలుసా? 300, 400. ఆదివారం, సోమవారం 400 వస్తే శనివారం దాకా కూర కూడా సరిపోయేది కాదు. 400 కానుక వచ్చిన రోజుల్లోనే అంత ఘనమైన మందిరాన్ని లేపాడు, అంతే నా కళ్ళ ముందు. ఆయన నాకు అన్యాయం చేయలేదు. నాకు ఎప్పటికైనా అన్యాయం చేయడు. మీకు కూడా చేయలేదు, మీకు చేయడు ఆయన. ఎందుకు నమ్మకూడదు దేవుణ్ణి? ఎందుకు నమ్మలేకపోతున్నాం దేవుణ్ణి? ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఏం చేయగలుగుతామన్నా మనం? మన బిడ్డల గురించి కింద పడి దొర్లాడి ఏడ్చి ఏం సాధిస్తామన్నా? ఎక్కువ కింద పడి దొర్లాడి ఏడ్చేమంటే మనం సాధించేది ఏంటో తెలుసా? ఆ సాధించే గొప్ప స్థితి పేరు షుగర్. అవును, పిల్లల గురించి కింద పడి దొర్లాడి ఏడిస్తే మనం సాధించుకునేది బీపీ, షుగరు, అంతే. ఈ రెండే.
ఇంకా అంతకంటే ఏం రావు మనకి. రాత్రిపూట నిద్ర లేకుండా ఫ్యాన్లో చూసుకుంటా కానీ దిగులు పడ్డాం అనుకో, యేసు రక్తంలో మనం పొందేది షుగర్. ఎందుకు అంత బాధ డేవిడా? కేజీ చికెన్ తెచ్చుకున్నావా, అందరు తిన్నారా, నిద్రపోయారా యేసునామలో? బైబిల్ ఏమో తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. హీ సప్లైడ్ టు హిస్ లవ్డ్ వన్స్. హీ సప్లైడ్ టు హిస్ లవ్డ్ వన్స్ వైల్ దే ఆర్ స్లీపింగ్. వారు నిద్రపోతున్నప్పుడు తాను ప్రేమించిన వారికి అన్ని సమకూరుస్తాడంట. నువ్వు నేనేం ఎగరబల్లా. ఇప్పుడు ఎల్లాయిపాలెం అంతా ఏ నామలు మారిపో, నా ప్రభువా, ఓ నా ప్రభువా, ఈ ఎల్లాయిపాలెం మారిపోవాలి, ఓ నా తండ్రి. అవసరంలే. ఈ ఎల్లాయిపాలెంలో మనకు చర్చి స్థలం ఎక్కడ కట్టాలో, ఎంత పెద్ద మందిరం కట్టాలో, అది ఎక్కడ ఏ స్థలం ఆల్రెడీ ఫిక్స్. మనం ధైర్యంగా పోవటమే యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ వీధిలో ఆ వీధిలో ఆ వీధిలో ఎంతమంది మారాలో, ఎంతమంది చర్చికి రావాలో ఆల్రెడీ డిసైడెడ్. అందుకే మనం కుంగిపోవాల్సిన అవసరమో లేదు. ఒక్కొక్కసారి దిగులు వచ్చినప్పుడు, బాంధవ్యన్నా ఈ సంవత్సరం ఆపేద్దాం బాంధవ్యన్నా, వద్దులే బాంధవ్యన్నా, డేవిడ్కి మన ఇబ్బందిగా ఉండకూడదు బాంధవ్యన్నా, డేవిడ్ నిన్ను బాటిల్ కలుపుతా ఉన్నాడు, ఎంత డబ్బు అవుతుందో పాప, మన విశ్వాసకు బాధాకరంగా ఉండకూడదులే డేవిడ్ అన్న, బాంధవ్యన్నా ఈ సంవత్సరంతో ఇంకా ఆపేద్దాం అనిపిస్తుంది మనకి దిగులు వచ్చినప్పుడు. కానీ ఇట్లా వాక్యాలు అన్నప్పుడు నాకు కూడా వచ్చేస్తుంది హుషారు యేసునామములో. అది ఎటుపోద్దాం, ఇంకా ఇట్లా ఊగిపోతాను నేను కూడా. ఏంది ఆల్రెడీ ఇక్కడ మందిరం కట్టేస్తాడు దేవుడు, విశ్వాసం కూడా ఇచ్చేస్తున్నాడు, అంత ఫిక్స్ అయిపోయింది, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు చేస్తుంది బాగా, మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళు బస్సు తగ్గిపోద్ది మళ్ళీ. అందుకే ఎప్పుడు వాక్యం చదువుతూ ఉండాలి, దేవుని వాక్యం వింటూ ఉండాలి. ప్రభు చెప్పాడు, ఇహలోక విచారాలు, ఐహిక విచారాలు మిమ్మల్ని మందం చేసేస్తాయి. దిగుళ్ళు, వేదనలు, కృంగిపోతారు, మీరు ప్రార్థన కూడా చేయలేరు, దేవుడు దూరం అయిపోతారు. మీరు మనుష్య కుమారుని ఎదుట నిలవబడటానికి మీరు శక్తి లేని వాడుగా మారిపోతారు. జాగ్రత్త. అందుకని మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి అని మన ప్రభు చెప్పాడు. కాబట్టి బిడ్డలారా ముగించుకుందాం. చెప్పండి, 3 చెప్పండి. ఏంటది? 1 తిండి, 2 మత్తు, 3 ఐహిక విచారాలు. ఈ 3 మిమ్మల్ని మందంగా చేయకుండా మీరు తొట్టు పడకుండా ఉన్నట్లుగా ఈ 3 విషయాల్లో జాగ్రత్త తీసుకున్న దేవుడు మనకు చెప్పాడు. ఈ వాక్యానుసారంగా నమ్మకంగా బ్రతికి ఈ 3 విషయాలు జాగ్రత్త కలిగి రేపు దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎదురు నిలబడటానికి శక్తివంతులు ఉన్నట్లుగా దేవుడు మనందరికీ కృప అనుగ్రహించునుగాక. ధైర్యముగా సాగిపోదాం. ఈ విశ్వాసాన్ని సదాకాలం దేవుడు మనలో వృద్ధి చేసి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. అది పెట్టన్నా ఫోన్.